తెనాలి మండలం కటివరం గ్రామంలోని రావిచెట్టు సెంటర్లో పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు ఆయన అందించిన సేవల్ని మిత్రమండలి గుర్తు చేసింది. మండల గ్రామమైన కటివరం గ్రామంలో పేదల నాయకుడు వంగవీటి మోహన్ రంగ 77వ జయంతిని రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమరౌతు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సెంటర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన అందించిన సేవల్ని ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ బల్డిగడ ప్రసాద్, కంచర్ల ఏడుకొండలు, పుట్టా రవి, పఠాన్ భాష, పసుపులేటి కిరణ్, జూలకంటి రాణి, పూసపాటి కొండయ్య, పిల్లి రాజశేఖర్, నాగం సత్యం, ఆరేపల్లి కృష్ణ, తన్నీరు శ్రీను, పసుపులేటి శ్రీను, కొండ్రెడ్డి రాంబాబు, నాగ వెంకటేశ్వరరావు, మనోజు, కత్తుల బుజ్జి, కొండ్రెడ్డి రామారావు, మద్దు సతీష్, పసుపులేటి సత్యనారాయణ, తోటా కిషోర్ తదితర నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రంగా గారి జయంతి 77వ జయంతి ఇక్కడ కార్యక్రమం గ్రామంలో రావిచెట్టు సెంటర్లో నిర్వహించడం ఇది మేము వచ్చిన తర్వాత 4వసారి. ఈ మిత్రమండలి సారథ్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మిత్రమండలికి గ్రామ పంచాయతీ సర్పంచ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. బడుగు వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి సందర్భంగా మన కటివరం రంగారాధ మిత్ర మండలి వారు ఈ యొక్క 77వ జన్మదినోత్సవం జరపడం జరిగింది. ఈ రంగా గారు ఒక కులానికే మతానికే కాకుండా పేదలకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా ఆరాధ్యుడు. అలాంటి మోహన్ రంగా గారి జయంతి జరుపుకోవటం మనందరికీ గర్వకారణం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వంగవీటి రంగా గారి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.